నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఊహించని రీతిలో వినాశనాన్ని సృష్టిస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ చల్లటి వాతావరణం, మంచు కురిసే రోజులతో ఉండే బ్రిటన్ దేశాన్ని ఇప్పుడు బాణుడి బగబగలు బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా వసంతకాలం ముగిసి వేసవి ప్రారంభమయ్యే ఈ మే నెలలోనే యూకే చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు మండే ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితి కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఊహించని విషాదాలకు దారితీస్తోంది. ఎండల తీవ్రత తట్టుకోలేక కొద్దిగా చల్లదనం కోసం నదులు, చెరువులు, సముద్ర తీరాలకు వెళ్ళిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు యూకే వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణించిన వారిలో అత్యధికులు చిన్నపిల్లలు, టీనేజర్లే కావడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాటర్ సేఫ్టీ అలర్ట్, హెల్త్ ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేసింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం లండన్లోని ప్రసిద్ధ క్యూ గార్డెన్స్ ప్రాంతంలో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 35.1 డిగ్రీల సెల్సియస్ చేరుకుంది. 1922, 1940వ సంవత్సరాల్లో నమోదైన 32.8 డిగ్రీల రికార్డులను బద్దలు కొడుతూ మే నెలలో యూకే చరిత్రలోనే ఇది అత్యంత వేడిగా ఉన్న రోజుగా నమోదైంది. అలాగే వేల్స్ పరిధిలోని కార్డిఫ్ బ్యూట్ పార్క్లో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. లండన్ నగరంలో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకపోవడంతో వాతావరణ నిపుణులు దీనిని అరుదైన ట్రాపికల్ నైట్గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా బ్రిటన్ ఇళ్ళు, పాఠశాలలు, రవాణా వ్యవస్థలు చలిని తట్టుకునేలా నిర్మించబడతాయి. అక్కడ ఎయిర్ కండిషనర్లు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల అకస్మాత్తుగా పెరిగిన ఈ ఎండలను తట్టుకోవడం అక్కడి ప్రజలకు నరకప్రాయంగా మారింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండల తీవ్రతకు ఎడిన్బర్గ్లోని ఆర్డర్ సీట్ కొండల్లో గడ్డి మైదానాలు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భయంకరమైన వేడి నుండి ఉపశమనం పొందడానికి బ్యాంక్ హాలిడే వారాంతంలో ప్రజలు భారీ సంఖ్యలో బీచ్లు, సరస్సులు, డ్యాముల వద్దకు తరలి వెళ్లారు. అయితే సురక్షితమైన నిఘాలేని బహిరంగ నీటి వనరుల్లోకి దిగడం ఘోర ప్రమాదాలకు దారితీస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన నీటి ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 5 టీనేజర్లు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. లింకన్లోని స్వాన్ హోమ్ లేక్స్లో ఈతకు వెళ్లిన 15 ఏళ్ల డెక్లాన్ సాయర్ అనే బాలుడు నీటిలో మునిగి మరణించాడు. వెస్ట్ యార్క్షైర్లోని లీడ్ బీటర్ డ్యాంలో 13 ఏళ్ల రెకో పుట్టోక్ అనే బాలుడు, లంకాషైర్లోని రిబ్బల్ నదిలో ఈతకు వెళ్లిన 12 ఏళ్ల జూనియర్ స్లేటర్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. వార్విక్షైర్లోని కింగ్స్బరీ వాటర్ పార్క్లో ఒక బాలిక, సౌత్ యార్క్షైర్లోని రోథర్ వ్యాలీ క్యాంట్రీ పార్క్లో మరో టీనేజర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. అలాగే హ్యాంప్షైర్ సరిహద్దులోని హ్యావ్లీ లేక్లో మరో బాలుడు మృతి చెందాడు. కార్నివాల్లోని ట్రెగ్లిక్స్ బీచ్లో కొట్టుకుపోతున్న 2 బంధువులను కాపాడబోయి 60 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. వేల్స్లోని వెస్ట్ యాంగిల్ బే బీచ్లో 72 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. సరిహద్దు దాటి ఐర్లాండ్లోని డబ్లిన్ బరో బీచ్లో స్నానానికి వెళ్లిన 15 ఏళ్ల అబ్బీ కార్మోడీ అనే బాలిక కూడా ఈ ప్రమాదంలో బలైంది. ఈ వరుస విషాదాల నేపథ్యంలో రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ యూకే, బ్రిటన్ కోస్ట్ గార్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గాలిలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నప్పటికీ నదులు, చెరువుల్లోని అంతర్గత నీరు ఇంకా చాలా చల్లగానే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చల్లటి నీటిలోకి అకస్మాత్తుగా దూకినప్పుడు మానవ శరీరం కోల్డ్ వాటర్ షాక్కి గురవుతుంది. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, కండరాలు మొద్దుబారిపోయి పక్షవాతం లాంటి స్థితి రావడం వల్ల ఈత వచ్చిన వారు కూడా క్షణాల్లో మునిగిపోతారని స్పష్టం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కంగారు పడకుండా వెలికిలా పడుకొని తేలియాడే ఫ్లోట్ టు లైవ్ విధానాన్ని పాటించాలని కోరారు. సాధారణంగా జూన్, జూలై వేసవి సెలవుల్లో బీచ్ల వద్ద లైఫ్ గార్డులు ఉంటారు. కానీ మే నెలలోనే ఎండలు రావడంతో ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడం ఈ మరణాలకు ప్రధాన కారణమైంది. పాఠశాలల్లో సెప్టెంబర్ వరకు ఆగకుండా ఇప్పుడే విద్యార్థులకు వాటర్ సేఫ్టీ పాఠాలు చెప్పాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విపరీతమైన ఎండల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై, నీటి సరఫరాపై కూడా తీవ్రంగా పడింది. బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు అంబర్ హెల్త్ అలర్ట్ జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో యూకే జాతీయ ఆరోగ్య సంస్థ NHS వెబ్సైట్లో చిన్నపిల్లల సంరక్షణ చిట్కాల కోసం వెతికే వారి సంఖ్య ఒక్కసారిగా 3500% పెరిగింది. మరోవైపు ఎండల వల్ల నీటి వినియోగం విపరీతంగా పెరగడంతో కెంట్ వంటి నగరాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలు కేవలం తాగునీరు వంటి అవసరాలకే నీటిని వాడాలని, అనవసరంగా వృధా చేయవద్దని అధికారులు ఆంక్షలు విధించారు. అనేక ప్రాంతాల్లో వాటర్ బాటిల్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ వాతావరణ సంక్షోభం కేవలం బ్రిటన్కే పరిమితం కాలేదు. మొత్తం పశ్చిమం
యూరప్ అంతటా హీట్ డోమ్ ఏర్పడిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకే చోట వాయుపీడనం వల్ల వేడి గాలి బద్దీ అయిపోవడాన్ని హీట్ డోమ్ అంటారు. ఫ్రాన్స్ దేశంలో మే నెలలోనే రికార్డు స్థాయిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ కూడా ఎండలు తట్టుకోలేక 5 నీటిలో మునిగి 2 క్రీడా పోటీలో వేడి తట్టుకోలేక చనిపోయారు. స్పెయిన్ దేశంలోని సెవిల్ నగరంలో ఉష్ణోగ్రత ఏకంగా 38 డిగ్రీలకు చేరింది. ఇటలీ రాజధాని రోమ్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు మే నెలలోనే రావడం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతోంది. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యం కారణంగా ఇలాంటి అసాధారణ ప్రాణాంతక వాతావరణ పరిస్థితులు తలెత్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ హెల్త్ అలర్ట్ను మరో 24 గంటల పాటు పొడిగించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవాళి ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో యూరోప్లోని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.